అమ్మా చంద్రవతి, నీ పతి ఇంక నువ్వు రాలేదు కదా తల్లి? లేదు లేదు తల్లి, నేను చచ్చుడుకు కూడా నువ్వు ఎనవలేదమ్మా. నాకా యచం ఎక్కువచ్చున్నది, మాట బొత్తిగాను హీన స్వరము పడిపోవచ్చున్నది అమ్మా. నేనక నాక భీపని చాపవలసినది. నన్ను చూసి ఎంత ఏడ్చుడుకు మంచము దొరికైనా మా అమ్మైనా నా దగ్గర లేకపోయానే. అమ్మా అమ్మా, నీవిక ఈ పుత్ర దుఃఖం ఎట్లా అనుభవించదు ఓ తల్లి? ఇది ఎక్కడి వనగాలి తల్లి? ఇది నా కోసమే వచ్చిస్తున్నది. అమ్మా తడిలేదంతయు నాల్కపై మంటలు కడుపులో నంజుచ్చు ముట్టిల్చినట్టు మంటలు నా ప్రాణం వేదనలు. అమ్మా నా ప్రాణమునికి ఎంత కావాలి? అమ్మా నా కాళ్ళు కదుములు కట్టి పచ్చి సరి కదా, చావ సిద్ధమనున్న వాడికి ఇచ్చినట్టు ఇచ్చుతున్నానమ్మా. ఇది నా మరణ శిక్షణమయ్యా. నేను ఎప్పుడు బ్రతికి ఉన్నాను. అమ్మా బ్రతికి ఉన్నారా? ఆ మాట్లాడుతున్నది నేనేనా? అమ్మా బ్రతికి ఉన్నవారే మాట్లాడేది కదా. ఎంత పుణ్యాత్మురాలు తల్లి, ఎంత పుణ్యాత్మురాలమ్మా. అటు లేదమ్మా. అమ్మా మరి నాకు నీదెక్కడ తల్లి? అదిగోనమ్మా సరోవరం. అమ్మా ఎంత పుణ్యాత్మురాలు తల్లి, చచ్చిపోయిన వాడిని తిరిగి బ్రతికించిదివమ్మా. అమ్మా అమ్మా మరి నీవు ఫలహారము చేయలేదేమి తల్లి? ఓ శివరి బావుల దాన, ఎక్కడ పతిని కట్టుకొట్టివమ్మా? ఒక సన్యాసికి సర్వరాజ్యమును ఏదో
అమ్మా, నీవు బొత్తిగాను అమాయకురాలవ తల్లి. నీవు నాకు ప్రాణదానము చేసిదివమ్మా, ప్రాణదానము చేసి మహోపకారము చేసిదివమ్మా. అంతటి మహోపకారము చేసిన నీకు నేనెక్కువైనను ప్రత్యుపకారము చేయలేను. కానీ పడతి నీ విషయం మాగునితో వాదించి వాదించి నీ రాజ్యమిపుడి పిల్చెదరమ్ము. నీ మగడితో పొత్తుండి నల్గొంగుల ముడివేయుల్ పనియే నీవా ప్రజలను పోషింపుని నీ కుమారుని చేతులైన వెంట ఇతడారోహించు నీ గద్దెపై. అమ్మా, అట్లిప్పించు రాజ్యము నీ పతికే ఇప్పించమందువేమో. వట్టి మాయదారివాడైన నీ మగని విషయమైనే చెప్పనమ్మా. చెప్పినను ప్రయోజనము లేదు. రారాజు బిడ్డము తల్లి, నీవి కడగడ్డు పడునుకు నీ కడలేమి కాలేదమ్మా. నా వెంట రమ్ము. మా గురువు గారితో చెప్పి ఇప్పుడే మీ రాజ్యము మీకు ఇప్పించవేయండి. అమ్మా, నీ వంటి దానికి హితం ఉపదేశించుట కాదియే నేరము తల్లి. మా గురువు గారు నాకు విధించిన కార్యమునకు శక్తి వంచ లేకుండా నెరవేర్చ ప్రయత్నించుచున్నాడని అదృశ్యులైన మా గురువు గారు ఇది అంత్యును చూచుచుని ఉన్నాను. హలో బాబు, సోదర కళాకారునికి సన్మానించవలసిందిగా శ్రీ కెటాల్పాటి శ్రీని గారిని, అదేవిధంగా మా అన్నయ్య చల్ల రామారావు అన్నయ్య గారిని, రామారావు గారిని, అయ్యా మన రామారావు గారు, అప్పలనాయుడు గారు అయిపోయారు, రామారావు గారు, అదేవిధంగా మహేంద్ర డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, ఒకసారి ఈ కళాకారునికి మధుబాబు గారు ఒకసారి సన్మానించవలసిందిగా మనం చేస్తున్నాం. రండి శ్రీని గారు. చల్ల రామారావు అన్నయ్య గారు, మధుబాబు గారు, రామారావు గారు, శ్రీని గారు. తదుపరి ఒక్క 10 నిమిషాలు ఓపిక పడితే